మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీ కవిత సందర్శించారు. ఐకేపీలో ధాన్యం ఆరబోసిన రైతులు సమస్యలపై ఆరా తీసిన ఆమె ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం అప్పుడు హడావిడి చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు గన్నీ సంచుల కొరత ఏర్పడిందని, రైతు బీమా, రైతు బంధు సకాలంలో అందటం లేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినా, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా మక్కలు తీసుకొచ్చి ఇక్కడ పోసుకొని బిక్కునంటూ ప్రభుత్వం ఎప్పుడు వచ్చి కొంటుందా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోజు పడిగాపు ఈ నడి ఎండలో పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇవాళ సంబంధించిన డిఎం అధికారితో కూడా మాట్లాడితే కూడా ఏదో అంటే ఇన్రెస్పాన్సిబుల్గా అసలు ఎత్తుతున్నాము అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అసలు గూడులో ఎటువంటి కదలికడున్న పాపం గుండెంగా సంబంధించిన తండ మా చెల్లె, మా గిరిజన బిడ్డనే ఆమె. మేము నెల రోజులైందమ్మా రోజు వచ్చి ఇక్కడ కాపలా కాస్తా ఉన్నాం. కానీ ఏ ఒక అధికారి కానీ ఇక్కడ ఎవరు కానీ వచ్చి మార్క్ ఫేడ్ వాళ్ళు ఎవరు కూడా వచ్చి పట్టించుకున్న దాఖలా లేవు. మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు కొనుగోలు కేంద్రాలు అనగానే మీరు ఫోజులు కొట్టుకుంటూ ఫోటోలు దిగిపోవడం కాదు. పై అధికారులతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న పూర్తిగా మక్కలు పండించే రైతులు కానీ లేకపోతే వడ్లు పండించే రైతులు కానీ వీళ్ళందరినీ కూడా కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పోసి ఉన్న ఈ ధాన్యాన్ని వెంటనే కూడా ఇటు ఐకేపీ ద్వారా మార్కెట్ వాళ్ళు మక్కలు ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం